పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు గాయ్స్? చెత్త వాడేయడానికి. ఆ చెత్త కోసం ఎంత గొడవైందో నాకు తెలుసు. దాని గురించి తెలవాలంటే మీరు కామెంట్ చేయండి, చెప్తాను. సో పొద్దున్న లేవంగానే చెత్త వాడేసిన తర్వాత నా కార్ని చూసిన తర్వాత ఎంత గలీజ్ అయిందంటే అంత గలీజ్ అయింది. దాన్ని తీసుకొని సీదా సర్వీసింగ్ సెంటర్లో వాడేసిన. సర్వీసింగ్ సెంటర్ రోడ్డు డైరెక్ట్ నాకు గట్టి అనే బిల్లు వేసిండు. ఆ బిల్లు కాస్త 120 పౌండ్లు అయింది. ఆ 120 పౌండ్లల్లో నాది ఏమేం చేసిండు అంటే ఆయిల్ చేంజ్ చేసిండు, ఎయిర్ ఫిల్టర్లు అవన్నీ, గ్రీజు ఆయిల్ అవన్నీ కొట్టేసరికి 120 పౌండ్లు అయింది. అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ మా దోస్తాడు ఫోన్ చేసిండు. మా దోస్తాడు ఫోన్ చేసి ఉంటాడా, అక్కడి నుంచి డైరెక్ట్ కాస్కోకి పోదామని అంటే ఆగకుండా సరే వద్దామని చెప్పేసి పోదామని చెప్పేసి డైరెక్ట్ కాస్కోకి వెళ్ళిపోయినాం గాయస్. అయ్యో ఈడ అప్పటిదాకా వచ్చేసి నా దగ్గర ఉన్నాడు బయట. సో ఈడు నా దోస్తాడు, నా కొలీగ్ కూడా. సో వాడితో నేను కాస్కో వెళ్ళిపోయినాక అక్కడ మనం మంచిగా ఉంటామా, అంతా వీడియోలు చేసుకుంటే తిరుగుతున్నాం. వీడియోలు చేసుకొని తిరిగేటప్పుడు ఇది ఒక బొమ్మలు కనబడ్డాయి. హ్యాలోవిన్ స్టార్ట్ అవుతుందంట. హ్యాలోవిన్కి మొత్తం బొమ్మలు పెట్టేసిండ్రు గాయస్. మొత్తం ఇది చూడండి, అదేంది దాని ఏమంటారు నాకు తెలియదు. అదైతే పుర్రలు పెట్టేసిండ్రు రాడైతే. అదైతే హ్యాలోవిన్కి గబ్బిలంగా వేలేసినట్టు అట్లా వేలేసిండ్రు. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ మా దోస్తాడు తాగడందుకు వెళ్ళిపోయిండు. ఫ్రీగా పెడుతున్నారని చెప్పేసి పోయేసరికి 2 బాటిల్ కొనుక్కొని వచ్చిండు. అక్కడ కాశీకి పోయి కొంగ తీసుకొచ్చినట్టు ఇక్కడ దాకా పోయి మందు తీసుకొచ్చుకున్నాడు ఇక బొక్క పెట్టుకొని. మళ్ళీ లాస్ట్కి వస్తే మాది ఇది షాపింగ్ అయింది. ఇద్దరిది కలిసి ఇంత షాపింగ్ అయింది. మీరు కూడా ఇలా కాస్కోకి వెళ్తే ఎంత షాపింగ్ చేస్తారో కామెంట్లో వేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, ఫాలో నటిష్ వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ లాస్ట్కి వచ్చేస్తే నేను ఇంటికి వచ్చేసిన, నాది ఇది వచ్చేసి షాపింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.